హే గైస్. సో, ఈరోజు మనం గిట్ అండ్ గిటప్ గురించి తెలుసుకుందాం. సో, గిట్ అండ్ గిటప్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ కాంప్లెక్స్ అని ఫీల్ అవుతారు. సో, కాంప్లెక్స్ అని ఫీల్ అవ్వడానికి గిట్ అండ్ గిటప్‌లో పెద్ద భయపడాల్సిన విషయం ఏముండదు. సో, చాలా ఈజీ నేర్చుకుంటే. అండ్ ఇది ప్రతిరోజు మీరు ప్రాబబ్లీ కంపెనీలో యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీలో గిట్ అండ్ గిటప్ వాడతారు. సో, గిట్ అండ్ గిటప్ అంటే ఏం లేదు. సో, లెట్స్ సే మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి కంపెనీలో. సో, ఆ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్ కోడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఆల్రెడీ కోడ్ బిల్డ్ అయ్యే ఉంటుంది. దాన్ని మీరు రిఫైన్‌మెంట్ చేస్తా ఉంటారు. సో, మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌కొచ్చేసి మెయిన్ కోడ్ అనేది ఉంటుంది. ఆ మెయిన్ కోడ్‌ని మీరు మీ టీమ్‌మేట్స్ అందరూ కలిసి పుల్ చేస్తారు. అంటే పుల్ అంటే ఉన్న కోడ్‌ని మీ లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవడం. లోకల్ అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీఎస్ కోడ్. సో, మెయిన్ కోడ్‌ని మీరు వీఎస్ కోడ్‌లోకి తెచ్చుకుంటారు. ఓకే. తెచ్చుకున్న తర్వాత మీరు లాగిన్ మీద వర్క్ చేస్తారనుకోండి సపోజ్‌కి. మీ ఫ్రెండ్ రిజిస్టర్ మీద వర్క్ చేస్తారనుకోండి డెవలపర్ 2. అండ్ డెవలపర్ 3 వచ్చేసి ఇంకొక ఫీచర్ మీద పనిచేస్తాడు. సో, అదంతా డెవలపింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కలిసి మళ్ళీ పుష్ చేస్తారు కోడ్‌ని. పుష్ అంటే మీ లోకల్‌లో ఉన్న కోడ్‌ని అంటే వీఎస్ కోడ్‌లో ఉన్న కోడ్‌ని మెయిన్ కోడ్‌కి పంపిస్తారు. సో దట్ మీ ముగ్గురు కలిసి డెవలప్ చేసిన ఫీచర్స్‌ని మెయిన్ కోడ్‌లోకి పంపిస్తారు. ఆ మెయిన్ కోడ్‌లో అప్పుడు కోడ్ అంతా అప్డేట్ అయితది. సో, బేసిక్‌గా గిట్ అండ్ గిటబ్ అంటే ఇంతే. సో, మిగతా సెషన్స్‌లో గిట్ అండ్ గిటబ్ గురించి ఇంకా డీటెయిల్‌గా నేర్చుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.